హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. కేవలం 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటరు అండ్ శాంపిల్ టెస్టింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఆ పోస్టులకు అయితే భర్తీ చేసుకోవచ్చండి. చాలా మంచి వేకెన్సీస్, అలాగే మంచి శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీ గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఇచ్చారు ఏంటంటే సంగారెడ్డి అపాయింట్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ సంగారెడ్డి అనేది ఇచ్చారు. సో మనకి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఉంది కదా, సో అందులో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఉండే వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇది రెఫరెన్స్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే మనకి ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటరు అండ్ శాంపుల్ అసిస్టెంటు, సో ఇవి ఈ పోస్టులు అయితే భర్తీ చేశారు వీళ్ళు. దీనికి మనకి ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా బయట రాష్ట్రాల్లో వాళ్ళు అప్లై చేసుకుని ఓన్లీ 5%, 10% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. మెయిన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో అది. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే రిక్రూట్మెంట్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఏమి ఇచ్చారు చూడండి. ది అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ షల్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, జెండరు, ఏజ్ లిమిట్ ఇక్కడ డివైడ్ చేసి చెప్పేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, ఎనీ డిగ్రీ విత్ PGDC అని అయితే ఉండాలన్నారు. సో దీనికి కంప్యూటర్ వర్క్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చారు. సో మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ 22 years నుంచి 48 years లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఏజ్ రిలాక్సేషన్ అంతా ఏమి ఇవ్వలేదండి, టోటల్గా కలుపుకొని 48 years వరకు అయితే ఇచ్చారు. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, అది అవుట్సోర్సింగ్ శాంపుల్ అసిస్టెంట్ షాల్ ప్రాసెస్ ద ఫాలోయింగ్. సో ఇది అవుట్సోర్సింగ్లో ఇంకొకటి శాంపుల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, వాటి గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జెండర్, ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ ఏంటి, శాంపుల్ అసిస్టెంట్ పోస్టులకి 10+2 అయితే ఇచ్చారు. సో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి వీళ్ళైతే 22 years నుంచి 48 years వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. సో ఈ ఏజ్ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదొకటి. సో ఇది పోస్టుల గురించి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, డిస్ట్రిక్టు, డిపార్ట్మెంటు, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రెమ్యునేషను ఇచ్చారు. సో ఇది నెంబర్ ఒకటి ఇచ్చారు, ఇది ఒకటి. అయితే ఇందులో చూసుకునేసరికి ఏంటంటే ఈ సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు, ఇది DEO అంటే డేటా ఎంట్రీ ఆపరేటరు అండ్ శాంపుల్ అసిస్టెంటు. దీనికి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి ఎంత ఇస్తారంటే శాలరీ 19,500 అయితే ఇస్తారు. అలాగే ఈ శాంపుల్ అసిస్టెంట్ వాళ్ళకి 15,600 అయితే శాలరీ అనేది ఇస్తారు. సో ఇది మెయిన్ వచ్చేసరికి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ది పేమెంట్ ఆఫ్ రెమ్యునేషన్ టువార్డ్స్ ఎక్స్పెండిచర్ షాల్ బి డెబిటెడ్ టు ద ఫాలోయింగ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద ఆఫీసు అండ్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఫర్ దేని అంటే అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కింద. ఇప్పుడు ఇవి అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, ఈ పోస్టులకి ఏంటంటే ది కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఉంటుంది కదా, అంటే ఈ హెడ్ ఆఫీస్కి అంతా ఒక అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్ నుంచి మీకు డెబిట్ అవుతాయంటే డబ్బులు, అంటే మీకు ఈ అకౌంట్ నుంచి ప్రతి నెల శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మెయిన్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ నుంచి మాత్రమే ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళకి మాత్రం వేరేగా ఉంటుంది. సో ఇది శాలరీ విషయానికి ఇలా చేస్తారంట. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఇంకా మిగతా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి,
లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి ఈ నవంబర్ 20th లోపు మనం ఎప్పుడైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా ఉంటుంది దీనికి. అయితే దీనికి అలా అప్లై చేసిన తర్వాత చూడండి, ది ఎగ్జామ్ మే బీ కండక్టెడ్ బై ఎన్ఐసి సంగారెడ్డి అండ్ అప్లికేషన్స్ మే బీ రిసీవ్డ్ ఫ్రమ్ అయితే ఇచ్చారు కదా. సో మనకి ఏమైనా ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి, అప్లై చేస్తే ఖచ్చితంగా మేము రిటర్న్ ఎగ్జామ్ అనేది పెట్టే ఛాన్సెస్ ఉంటుంది అని అయితే అంటున్నారు, మేబీ అని అంటున్నారు. సో కన్ఫర్మ్ అయితే ఇవ్వలేదు, పెడతాము అని అయితే. సో అదొకటి. అండ్ మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే దీనికైతే మనం అయితే ఆన్లైన్లో అనేది అప్లై చేయడానికి ఏం లేదు. సో మన నార్మల్గా మన అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి అయితే మనం అయితే ఇవ్వచ్చు. సో అదొకటి. ఇది అప్లికేషన్ ఫామ్ అనేది మీరు నీట్గా మీ సర్టిఫికేట్స్లో 10th ఇంటర్ డిగ్రీలో ఎలా ఉందో ఆ సర్టిఫికేట్స్లో ఉండే విధంగా మాత్రమే ఫిల్ చేసి అప్లై అనేది చెయ్యాలండి. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, దాంతోపాటు మీకు జిరాక్స్ కాపీసెస్ కూడా ఉండాలి. సో ఇక్కడైతే చూడండి, మీ యొక్క ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్ అయితే ఇచ్చారు, సర్టిఫికేట్స్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి అలానే ఫిల్ చేయండి. అండ్ ఆల్సో ఫాదర్, హస్బెండ్ నేము, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా. ఫీమేల్ క్యాండిడేట్స్ మ్యారేజ్ అయ్యింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే హస్బెండ్ నేమే రాయాలి, నార్మల్ వాళ్ళు ఏంటంటే ఫాదర్ నేమే రాయాలి, అదొకటి. అండ్ ప్రజెంట్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్, పిన్ కోడ్, డోర్ నెంబరు అండ్ జిల్లా పేరు, మండలం, పోస్టు, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, అవి కూడా మీరు నార్మల్గా యూజ్ చేసే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది ఇచ్చారు. సో డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కూడా సర్టిఫికేట్స్లో ఉండే విధంగా మాత్రమే రాయాలి ఇక్కడ, అదొకటి. అండ్ ఇక్కడ జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండరు, సో అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మీ క్యాస్ట్ ఏదైతే అదొకటి ఫిల్ చేసేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఏది ఉంటే అది, 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటరు, డిగ్రీ అయితే డిగ్రీ, మీరు ఏ యూనివర్సిటీ, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, అదంతా కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్, సో అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year అడిగారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేశారు, ఎన్నాళ్ళు చేశారు, ఎంత శాలరీ వచ్చింది, సో ఇవన్నీ కూడా ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు చేశారు అన్నీ కూడా అక్కడ ఫిల్ చేయాలండి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఫైనల్ ఏంటంటే సిగ్నేచరు, ప్లేసు, డేటు అంతా ఫిల్ చేసేసి మీరు సైన్ చేసేవచ్చు. సో ఇది ఏంటంటే డైరెక్ట్గానే అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎట్లా ఏంటనేది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.